చీప్ మెంటాలిటీ నాకు తెలియదు. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. సాంగీత జ్ఞానం కూడా నీకు లేదు. పిల్లలు తినే గుడ్డు గురించి కూడా మాట్లాడి నీ గుండు మీద కొట్టాలి గుడ్లు. గరికపాటి వారు అంటే నాకు అభిమానం. ఓకే, అసలు మైండ్ దొబ్బిందో మతి స్థిమితం కోల్పోయిందో అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. కానీ మా అమ్మ ఏమీ లేని పరిస్థితుల్లో అన్నంలో నూనె వేసుకుని కారం కలుపు తినేవాళ్ళం. అయ్యయ్యో సానుభూతి వద్దురా. చిన్న పిల్లలని నువ్వు శోభనం పెళ్లి కొడుకులు అన్నావు చూడు, ఏమైనా బుద్ధి ఉన్నా అదయ్యా నీకు? బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? గరికపాటి గారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయొద్దు, బూతులు తిట్టాలి. తిట్టదని చెప్పరా? అట్లా ముస్తాబై కూర్చొని ప్రవచనాలు చెప్తావు. నువ్వు శోభన పెళ్లి కొడుకు లాగా ఉంటావు. శోభనం జరుగుతుందంటావా? జరగదు. లేదా స్కూల్లోంచి ఉప్మా తెచ్చుకునే వాళ్ళం. ఆ ఉప్మాని మేమంతా తినేవాళ్ళం. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? తాట తీస్తాను నిన్ను. ఇంకొక అన్ని దాంట్లో ఏలు పెట్టావు అనుకో. అరే నువ్వోడి చెప్పడానికి, నువ్వోడి చెప్పనీకే కోనికిస్తా కానీ. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఇలాంటి ఇబ్బందులు మేము పడి ఆ స్కూల్లో పెట్టడం వలన మేము సర్వైవ్ అయ్యాం. గరికపాటి గారు సిగ్గుండాలి కొంచెం అన్న. ఇంకా మాట్లాడొచ్చు కానీ మీ వయసుకి నేను గౌరవిస్తున్నా. తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. కాబట్టి ఆ స్కూల్లో భోజనాల్ని వ్యతిరేకించడం అనేది ఖచ్చితంగా అంగీకారం కాదు. అలా బుద్ధి చెప్పు.